డే 4 ఆఫ్ దోస సిరీస్‌లో ఈరోజు ఘీ కారం దోస చాలా యమ్మీగా అండ్ స్పైసీగా చాలా బావుండిద్ది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ ఘీ కారం దోసకి మనం ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ మినపగుండ్లు అండ్ అలాగే 3 కప్స్ ఆఫ్ రైస్. ఇక్కడ నేను స్టోర్ బియ్యం యూస్ చేశాను దోసాస్‌కి. స్టోర్ బియ్యం అయితే టేస్ట్ బావుండిద్ది అని చెప్పేసి. అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకున్నాను. దోస మనకి మంచి కలర్ అండ్ రోస్ట్ అయినట్టు కలర్ ఉంటది కదా! అలా రావటానికి కొంచెం మెంతులు వేసేసి నీట్‌గా వాష్ చేసేసుకొని ఒక 4 to 5 టైమ్స్ మూత పెట్టేసుకొని మనం నానపెట్టుకోవాలి. ఇవి ఒక 6-8 గంటల వరకు నానితే మనకి మంచిగా గ్రైండ్ అవుతాయన్నమాట. తర్వాత నానిన తరువాత మళ్ళీ ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకొని అలాగే కొంచెం కల్లుప్పు, కొంచెం వాటర్ వేసి ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్‌ని మళ్ళీ ఒక 6 to 8 అవర్స్ మళ్ళీ మనం దీన్ని ఫర్మెంట్ అవ్వటానికి వదిలేసేయాలి. ఇట్లాగా 6-8 గంటలు మళ్ళీ పక్కన పెట్టేసుకుంటే పిండి మంచిగా పొంగి టేస్ట్ బావుండిద్ది దోసస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో ప్రెజెంట్ అంత తీసుకొని కొంచెం వాటర్, సాల్ట్ వేసేసుకొని మంచిగా దోస బ్యాటర్ లాగా కలిపి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనకి మసాలా పేస్ట్ ఉంది కదా! కారం అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సర్ జార్ తీసుకొని పుట్నాలు ఉంటాయి కదా! రోస్ట్ ఏం చేయలేదు, నార్మల్ పుట్నాలే మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. అదే మిక్సర్ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే సాల్ట్. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. మీరు నార్మల్ కారప్పొడైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండు మిరపకాయలు నానపెట్టి అవైనా వేసుకోవచ్చు. కానీ మంచి కలర్ ఉంటుందని చెప్పేసి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను, పౌడర్ వేసాను పేస్ట్లోకి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి నార్మల్ దోస ఎలా వేసుకుంటామో అలానే దోస వేసుకొని పైనుంచి ఒక స్పూన్ కారం పేస్ట్ ఏదైతే చేసుకొని పెట్టుకున్నామో అది వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పైన కొంచెం పుట్నాల పొడిని వేసేసుకొని ఇట్లా చూపించినట్టు చల్లుకోవాలి. ఘీ కారం దోస కాబట్టి కంపల్సరీ నెయ్యే వేసుకోండి, నూనె వేసుకోకూడదు. లేదు నెయ్యి అంటే నచ్చదు అనుకుంటే మాత్రం కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు, పర్లేదు. బట్ ఘీ ఫ్లేవర్, ఘీ కారం దోస కాబట్టి ఘీ టేస్ట్ మంచి స్మెల్ వచ్చి చాలా బాగుండిద్ది. నెయ్యి నచ్చితే మాత్రం నెయ్యి వేసుకోండి. Thank you so much for watching this video. Please like, share, comment and subscribe to our channel. See you in the next day 5 of dosa series. And alage meeku elanti series nachutayo comment cheyandi. Thank you so much.